ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు దేవరకొండ పట్టణంలో గరుడాది వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా సందర్శించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే భక్తులందరూ వారితో పాటుగా నేను కూడా మరి స్వామివారిని దర్శించుకొని దేవరకొండ ప్రాంత ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, వారి కుటుంబాల్లో మరి వెలుగు నిండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. మరి ఈ జిల్లాలో ఎక్కడ లేని విధంగా దేవరకొండ ప్రాంతంలో, దేవరకొండ పట్టణంలో 4 ఎకరాలలో శ్రీ గరుడాది వెంకటేశ్వర స్వామి టెంపుల్ నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. గతంలో ఈ ఆలయ నిర్మాణం కొరకు మరి భక్తుల నుంచి మనకు అనేక మంది భక్తులు, దాతలు వివిధ విరాళాల రూపంగా సుమారు 9 కోట్ల రూపాయలు మరి ఖర్చు చేయడం జరిగింది. వారితో పాటుగానే ప్రభుత్వం కూడా 6 కోట్ల రూపాయలను మంజూరు చేసి గతంలో నేను రాగానే ఆ డబ్బులు కూడా విడుదల చేయించడం జరిగింది. ఇంకా ఈ ఆలయం పూర్తి స్థాయిలో పూర్తి కావాలంటే సుమారుగా ఇంకా 11 కోట్ల రూపాయలు మంజూరు కావాల్సినటువంటి అవసరం ఉంది. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు దేవరకొండకు వచ్చిన సందర్భంలో మరి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారిని ఆ సభలో అడగడం ద్వారా రేపు మార్చిలో వచ్చేటువంటి బడ్జెట్ సెషన్లో మరి మార్చి బడ్జెట్లో మరి ఎస్డిఎఫ్ నిధుల నుంచి మరి సుమారు 11 కోట్ల రూపాయలను మంజూరు చేశారని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు. ఆ మంజూరు తీసుకొని వచ్చి ఆ డబ్బులు విడుదల చేయించి ఈ ఆలయాన్ని త్వరతగిన పూర్తి చేసేటువంటి బాధ్యత మాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.